హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఆన్ ప్యాసివ్ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆన్ ప్యాసివ్ అనే పేరు వినగానే చాలామందికి ఏఐ బిజినెస్, ఆటోమేటిక్ ఇన్కమ్ అనే కలలే కనిపిస్తాయి. కానీ వాస్తవం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? నిజం చెప్పాలంటే ఇది బిజినెస్ కంటే ఎక్కువగా ఒక మంచి కళ లాంటిది అని చెప్తే బాగుంటుందేమో. కానీ ఆ కళ నిద్ర లేచిన వెంటనే మాయమైపోతుంది. వాళ్ళు చెప్తారు ఏఐతో మేము ప్రపంచాన్నే మార్చేస్తామని. కానీ ఏఐ అంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఇమాజినేషన్ మాత్రమే ఉంటుంది. నిజమైన ప్రాజెక్ట్ చూపించమంటే మాత్రం సైలెంట్ అయిపోతారు. ఏదైనా బిజినెస్ అంటే కనీసం ఒక ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా ఉండాలి కదా. కానీ ఆన్ ప్యాసివ్ దగ్గర ప్రోడక్ట్ ఏంటంటే భవిష్యత్తులో వస్తుంది అన్న హామీ మాత్రమే వస్తుంది. మన డబ్బు పోయాక ఫ్యూచర్లో ప్రోడక్ట్ వస్తే మనకేం లాభం చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డబ్బు రావాలంటే కొత్త వాళ్ళను జాయిన్ చేయించాలి. కొత్త వాళ్ళు రాకపోతే డబ్బు ఆగిపోతుంది. ఇది బిజినెస్ అంటారా లేక పొంజీ అంటారా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. చాలా దేశాల్లో ఆన్ ప్యాసివ్ మీద ఫిర్యాదులు వచ్చాయి, కేసులు కూడా పడ్డాయి. అయినా వాళ్ళు అంటారు మేము ఫ్యూచర్ కంపెనీ. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? ఆన్ ప్యాసివ్ ప్రోడక్ట్ ఏంటి? ఒక బిజినెస్ అంటే కనీసం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఉండాలి. ప్రస్తుతం చాలా ఎంఎన్ఎం కంపెనీలు అయితే ఉన్నాయి. ప్రతి కంపెనీ కనీసం హెల్త్ ప్రోడక్ట్స్, సాఫ్ట్వేర్ లేదా ఎడ్యుకేషన్ కోర్సులు కూడా చూపిస్తున్నాయి. కానీ ఆన్ ప్యాసివ్లో మనం వాడగలిగే, కొనగలిగే, మార్కెట్లో కనిపించే ప్రోడక్ట్ అయితే ఏమైనా ఉందా? భవిష్యత్తులో వస్తుంది, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ త్వరలో రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ సంవత్సరాలు గడిచాయి, ఇంకా స్పష్టమైన ప్రోడక్ట్ అయితే మార్కెట్లో కనిపించలేదు. ఇదే అతిపెద్ద డౌట్ కదా. ఆన్ ప్యాసివ్లో డబ్బు సంపాదించాలి. వాళ్ళు చెప్తున్న మాట మాత్రం సింపుల్గా కొత్త వాళ్ళని జాయిన్ చేయండి, డబ్బులు సంపాదించండి. అంటే మీకు ఇన్కమ్ రావాలంటే కొత్త మెంబర్స్ అయితే జాయిన్ కావాలి. కొత్త వాళ్ళు డబ్బు పెడితేనే పాత వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇదే పొంజీ స్కీమ్. నిజమైన బిజినెస్ అంటే ప్రోడక్ట్ విక్రయం ద్వారా డబ్బు రావాలి. కానీ ఇక్కడ డబ్బు రిక్రూట్మెంట్ ద్వారానే వస్తుంది. కొత్త సభ్యులు రాకపోతే మొత్తం సిస్టమ్ కూలిపోతుంది. ఇలాంటి మోడల్ లాంగ్ టర్మ్లో ఎప్పటికీ నిలబడవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్ ప్యాసివ్ మీద అనేక దేశాల్లో చాలా కంప్లైంట్స్, ఫిర్యాదులు అయితే వచ్చాయి. కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటుంది అన్న సమాచారం మనందరికీ తెలుసు. ఒక కంపెనీ నిజమైనదైతే, పారదర్శకంగా పనిచేస్తే ఇలా లీగల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి చెప్పండి. ఇది కూడా ఈ కంపెనీపై నమ్మకం తగ్గించే మరో కారణమని నా అభిప్రాయం. బిజినెస్ అంటే ఎంతో కొంత నమ్మకం అయితే ఉండాలి కదా, క్లారిటీ ఉండాలి. కానీ ఆన్ ప్యాసివ్లో ట్రాన్స్పరెన్సీనే లేదు. కంపెనీ ఫౌండర్ ఎవరు? డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరూ ఫౌండరే అంటారు. ఫైనాన్షియల్ రికార్డ్స్ ఏంటి? కంపెనీకి మనీ, ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రోడక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం అయితే ఇవ్వటం లేదు. అదే పెద్ద సమస్య. ఆన్ ప్యాసివ్ లాంటి కంపెనీల్లో డబ్బు పెట్టి చాలామంది నష్టపోయారు అని నేను చెప్పట్లేదు. నష్టపోము మేము అని కలలు కంటున్నారని అయితే చెప్తాను. ఆరంభంలో పెద్ద పెద్ద కలలు అయితే చూపిస్తారు. మీరు కూర్చోండి, డబ్బు మీకోసం పనిచేస్తుంది అని అంటారు. కానీ వాస్తవం ఏంటంటే మనం పెట్టిన డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. మనం పెట్టిన డబ్బు తిరిగి రాకుండా పోతుంది. ఇలాంటి స్కీముల్లో పడిపోయి కష్టపడి సంపాదించిన డబ్బు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఆన్ ప్యాసివ్ లాంటి కంపెనీలు అయితే ఈజీ మనీ అనే మాటలతో ప్రజలను అయితే ఆకర్షిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, సులభంగా వచ్చే డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు. నిజమైన బిజినెస్ అంటే ప్రోడక్ట్ ఉండాలి, సర్వీస్ ఉండాలి, పారదర్శకత ఉండాలి. అవి లేకుండా కేవలం రిక్రూట్మెంట్ మీదనే నడిచే బిజినెస్ ఎక్కువ కాలం నిలబడుతుందా? అందుకే ఫ్రెండ్స్, మీ కష్టం చేసి సంపాదించిన డబ్బును ఇలాంటి రిస్క్ ఉన్న స్కీమ్స్లో పెట్టాలో పెట్టకూడదో అది మీ ఇష్టం.
నిజమైన ప్రోడక్ట్ నిజమైన సర్వీస్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో లేక ఇలా డౌట్ఫుల్గా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టానికే వదిలేస్తున్నా. జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు అని మాత్రమే చెప్తున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.